90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగరీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. మార్చి నెలలో ధనుసు రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఫాల్గుణ మాసం అని చెప్పొచ్చు, లేదా మార్చి మాసంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయమ్మ. మేషరాశి తర్వాత అంత అద్భుతంగా యోగించేటువంటి రాశులలో ధనస్సు రాశి ఒకటి. ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్రహ సంచారాన్ని గమనిస్తే 3వ స్థానంలో రవి శనుల యొక్క సంచారము అద్భుతంగా యోగిస్తోంది. 2.5 సంవత్సరాలుగా శని యొక్క సంచారము 3వ స్థానంలో నడుస్తోంది. రాబోయే మార్చి 30వ తారీఖు తర్వాత 4వ స్థానమైనటువంటి మీనంలోకి వెళ్ళిన తర్వాత అర్ధ అష్టమ శని అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అయితే 3వ స్థానంలో ఉన్నటువంటి శని ఎప్పుడూ కూడా పదవీ యోగాన్ని, లేకపోతే గవర్నమెంట్ జాబ్ని కానీ ఉద్యోగ ప్రాప్తిని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. ఎవరికైనా ధనస్సు రాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఉద్యోగము లేదు అనుకునేటువంటి స్థాయిలో మీరుంటే ఈ మార్చి 30వ తారీఖు లోపు ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం ఉంటుంది. లేకపోతే మార్చి తర్వాత ఏప్రిల్లో అయినా ఖచ్చితంగా కలుగుతుంది. మీ ప్రయత్నమే ఆలస్యము. దాంతోపాటుగా 3వ స్థానంలో సంచరించేటువంటి రవి యొక్క బలం కూడా విపరీతమైన శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్. ఎప్పుడు కూడా రవి గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో జయాన్ని, కోర్టు వ్యవహారాల్లో జయాన్ని తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి అందులోనూ రవి యొక్క బలము మార్చి 15వ తారీఖు వరకు మాత్రమే ఉంది. మార్చి 15వ తారీఖు తర్వాత రవి మీనంలోకి ఎంటర్ అవుతున్నారు. అప్పటి నుంచి చతుర్థంలో రవి ఎప్పుడు కూడా ఆటంకాలని, అనారోగ్యాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి టైం అది. దాంతోపాటుగా 4వ స్థానంలో బుధ, రాహు, శుక్రుడి యొక్క సంచారం వల్ల, అందులో బుధుడి యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తోంది. విపరీతమైన ధన ప్రాప్తిని, కార్యసిద్ధిని, సంతోషాన్ని, శుభాన్ని కలగజేసేటువంటి కలయికగా బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నాడు. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోవిచారము, దుఃఖము, ఏమవుతుందో అనేటువంటి ఒక భయము, ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక దుఃఖము ఏర్పడి ఒక గాయము కానీ లేకపోతే ఇంజురీస్ కానీ అయ్యేటువంటి అవకాశాలు, యాక్సిడెంట్స్ వల్ల, ప్రమాదాల వల్ల జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ రాహు ఉన్నంతకాలము ఈ మార్చి మాసం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. టిల్ మే వరకు కూడా, ఎందుకంటే రాహు మేలో ట్రాన్సిట్ కాబట్టి మే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 4వ స్థానంలోనే శుక్రగ్రహ సంచారం కూడా నడుస్తోంది. కాబట్టి నూతన వస్త్ర వాహన సౌఖ్యాలు కలబడుతున్నాయి. అంటే ఏదైనా ఒక బంగారం చేయించుకోవడం, ఆభరణం చేయించుకోవడం కానీ
కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, పాత మిత్రులను బంధుమిత్రులను కలిసి శుభకార్యంలో పాల్గొనడం కానీ, లేకపోతే వారి యొక్క సరదాగా విహారయాత్రలకు వెళ్ళడం కానీ, ఒక జాయ్ఫుల్ మూమెంట్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. నూతన వాహన సౌఖ్యము, వాహన యోగము కూడా ఈ మాసంలో శుక్రబలం వల్ల కనబడుతోందని చెప్పచ్చు. అయితే ఓవరాల్గా ఇంకా మళ్ళా చూస్తే గురువు 6వ స్థానంలో సంచరిస్తుండడం కారణం చేత ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడప్పుడే పోయే అవకాశాలు లేవు. వీళ్ళకి ఆ ఉద్యోగ యోగము, ఆ వాహన సౌఖ్యము ఇవన్నీ ఉంటాయి, కానీ మేజర్గా ఆర్థిక పరిస్థితి మాత్రం అంత గ్రో అయ్యేటువంటి అవకాశం ఇప్పుడప్పుడే కనబడట్లేదు. మే తరువాత వాళ్ళకి అది ఉంటుంది, కానీ మే లోపు అంటే ఈ మార్చి నెల మాసంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. 7వ స్థానంలో కుజగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్పాలంటే గర్భదోషం పట్టడము, సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడడం కానీ, లేకపోతే మగవాళ్ళైతే భార్యతో విరోధాలు పెట్టుకోవడము, భార్యాభర్తల మధ్యలో మిస్కమ్యూనికేషన్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అన్యోన్యత అనేటువంటి తగ్గడం లాంటివి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో విరోధాలకి, ఆ కలహాలకి, గొడవలకి తావివ్వకండి. సామరస్యంగా పోవడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం చూసుకోండి. కోపాన్ని అదుపు చేసుకోండి, లేకపోతే చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవై మనోవిచారానికి దారి తీయచ్చు. అయితే ఓవరాల్గా ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి కేతు, రవి, శని, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మార్చి 15 దాకా రవి మాత్రం అనుకూలిస్తూ ఉంటాడు. తరువాత నుంచి రవి బలం బాగాలేదు. అయితే ఇక ధనస్సు రాశి వాళ్ళకి చూస్తే కనుక మీనంలో ఈ మాసం చివరిలో పట్టబోయే షష్టగ్రహ కూటమి. ధనస్సు నుంచి చూస్తే ధనస్సు, మకరము, కుంభము, మీనము 4వ స్థానంలో, అంటే ఏదైతే పెళ్ళైన తర్వాత వచ్చేటువంటి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబపరమైన ఒత్తిళ్ళకి, లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులకి, వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడానికి షష్టగ్రహ కూటమి ధనస్సు రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టబోతోంది. వాహన ప్రమాదాలను తీసుకురాబోతోంది అని చెప్పచ్చు. తర్వాత నూతన గృహ ఆరంభములు కానీ, గృహ ప్రవేశములు కానీ, గృహ నిర్మాణములు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ కాస్త అగ్రెసివ్గా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకి కూడా భారీ నష్టాలు ఉండబోతున్నాయని కూడా చెప్పచ్చు. దీంతో పాటుగా ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళి అక్కడ విద్యారంభం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఆటంకాలు ఎక్కువ అవుతాయని చెప్పచ్చు. ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నల్ జాతకం చూసుకోండి. మేజర్గా పెద్దగా ఇబ్బందులు ఏమీ కాదు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి బాగానే ఉంటుంది. ఇంటర్నల్ జాతకంలో కనుక బాలేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు మీరు తప్పకుండా ఫేస్ చేస్తారు. ఇంటర్నల్ జాతకం తప్పకుండా దశ అంతర్దశలు D1, D9, D10 చార్ట్స్ చాలా ముఖ్యమైనవి. అవి చూసుకుని ఏ దశల్లో మీరున్నారు, ఏ యోగాలు, ఏ దోషాలు పట్టాయో చూసుకుని దానికి తగిన శాంతి పరిహారములు ఆచరించుకోండి. షష్టగ్రహ కూటమి నుంచి తర్వాత పట్టబోయేటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ధనస్సు రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో గురుబలం పెరగబోతోంది. శనీశ్వర యొక్క ఇబ్బందులు రాబోతున్నాయి. అండ్ ప్రజెంట్ గురుబలం లేదు కాబట్టి ఈ గురువారం, ఈ మాసంలో ప్రతి గురువారాన్ని సద్వినియోగం చేసుకుంటూ దగ్గరలో ఉండే దత్తాత్రేయ స్వామి గుడికి కానీ శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే గురుబలం పెరిగి మేజర్గా ఉండే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని తొలగుతాయి. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా % అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.